నమస్తే. బంగారం రేటు రోజు రోజుకు బాగా పెరిగిపోతా ఉన్నది. సామాన్యునికి అందనంత దూరం పరిగెడుతుంది. ఈరోజు ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం పైన 1370 రూపాయలు పెరిగి ఒక తులం బంగారానికి మార్కెట్లో ఈరోజు 1,20,770 రూపాయలైంది. ఇలా పెరిగినటువంటి రేటుతో కలుపుకున్నట్టయితే ఎవరికైనా ఒక తులం బంగారం కావాలంటే ఖచ్చితంగా 1,20,770 రూపాయలు పెట్టాలి. ఇది రికార్డు స్థాయిని నెలకొల్పిందని చెప్పుకోవచ్చు. ఇక 22 క్యారెట్ల బంగారానికి వస్తే 10 గ్రాముల బంగారం 24 క్యారెట్ల బంగారానికి సంబంధించినటువంటి దాంట్లో 10 గ్రాముల బంగారానికి ఇలా 1,250 రూపాయలు పెరిగింది. 1,250 రూపాయలు పెరిగి 1,10,700 రూపాయలు ఒక తులం. 22 క్యారెట్ల బంగారం కావాలంటే ఒక తులం కొంటే 1,10,750. 24 క్యారెట్ల బంగారానికి అలాగే 22 క్యారెట్ల బంగారానికి సుమారుగా 10,000 తేడా ఉన్నది. సుమారుగా 10,000 తేడా అంటే మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉంటే వారం లోపట్ల 6 రోజుల పాటు బంగారం రేటు పెరుగుతూనే ఉన్నది. ఏదో ఒక్కరోజు మాత్రమే తగ్గుతుంది. తగ్గినప్పుడేమో వందలలో తగ్గుతుంది, పెరిగినప్పుడేమో వేలలో తగ్గుతుంది, వేలలో పెరిగిపోతూ ఉన్నది. ఈ యొక్క నెల కాలంలోనే చూస్తే ఈ యొక్క నెల కాలంలోనే సుమారుగా దాదాపుగా 15,000 నుంచి 20,000 రూపాయలు పెరిగిపోయింది. అంటే 12% నుంచి 17% వరకు బంగారం రేటు హైప్ అయిపోయింది ఒక నెల కాలంలోనే. మరి ఇప్పటికిప్పుడు బంగారం రేటు ఏమైనా తగ్గేటువంటి అవకాశం ఉంటుందా? బంగారం పైన మరి ఇంకా కొన్ని రోజులు ఆగితే ఇంకా బెటర్గా ఉంటుందా? మనం ఇటీవల చూస్తూ ఉంటే గత 3 ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం బంగారం పైన ఎక్కడ కూడా రేటు తగ్గట్లేదు. అది రోజు రోజు పెరుగుతూనే వస్తుంది, రోజు రోజు అది హై అవుతూనే ఉంది. సో ప్రతిసారి పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు కొన్ని సీజన్లో పెరిగేది రేటు, కానీ ఇప్పుడు అట్లాంటిది ఏది లేదు. బంగారం పెరగడానికి ఏ సీజన్ అయినా పర్వాలేదు, ఏ రోజైనా పర్వాలేదు. మార్కెట్లో పరుగులు పెడతా ఉంది బంగారం రేటు. ఒక తులం బంగారం సామాన్యుడు కొనేటువంటి స్థితిలో లేడు. సో ఎవరైనా కానీ కొనాలనుకున్నటువంటి వాళ్ళు అలాగే కాస్త ఆగుదాం అనుకున్నటువంటి వాళ్ళకి 2 రకాలైనటువంటి సూచనలు. మొన్న ఒకరు చెప్తూ ఉన్నారు, బంగారం రేటు రానున్నటువంటి ఒక 6 నెలల సంవత్సర కాలంలో 50,000 రూపాయలు దిగొస్తుందని కొంతమంది చెప్పారు. 50,000 రూపాయల వరకు ఇంకా దిగొస్తే దాదాపుగా 70,000-80,000కి దొరుకుతుంది అనేది ఆయన యొక్క సూచన. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ బంగారం పరుగులు పెడతా ఉంటే మరికొంతమంది నిపుణులు దీంట్లో నిష్ఠార్థులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రంగంలో వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటే అంటే రానున్నటువంటి ఒక 3-4 సంవత్సరంలోనే ఈ యొక్క బంగారం రేటు 2 లక్షలకు తాగుతుందని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే తులం బంగారం 2 లక్షలకు చేరినా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదట. వాళ్ళేమో 3-4 సంవత్సరాలకు 2 లక్షలు తాగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇటు పెరుగుతున్నటువంటి ఈ పసిడి ఆ పరుగు గంట చూసినట్టయితే ఉంటే వచ్చే సంవత్సరమే 2 లక్షలకు చేరిపోతుందా అన్నటువంటి ఒక డౌట్ వస్తూ ఉన్నది. ఒక నెల కాలంలోనే ఒక 20,000 15,000 నుంచి 20,000 పెరిగినటువంటి బంగారం ఒక నెలలోనే మరి ఇట్నే పెరుగుకుంటూ పోయినట్టయితే ఉంటే ఒక సంవత్సర కాలంలో 2 లక్షలకు దాటిపోతుంది. సో బంగారం రేటు ప్రధానంగా పెరగడానికి యుఎస్లో ఉన్నటువంటి కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలు, మరో పక్కన చాలామంది బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి చాలామంది సామాన్యులు సైతం కూడా సో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా డాలర్ విలువతోటి పోల్చినట్టయితే ఉంటే రూపాయి విలువ రోజు రోజుకు పతనమైపోవడం ఈ బంగారం రేటుకు ప్రధానమైనటువంటి పెరుగుదలకి కారణమైపోతూ ఉన్నది. కాబట్టి ఎవరైనా కానీ గోల్డ్ కొనాలనుకున్నటువంటి వాళ్ళు సో తొందరగా తీసుకుంటేనే బెటర్ కావచ్చు అన్నటువంటి అభిప్రాయం మెజార్టీకి సంబంధించినటువంటి నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక మొన్నటి వరకు మనం చూడొచ్చు, మనం 1,10,000 తాకితేనే బంగారం రేటు 24 క్యారెట్ల బంగారం 1,10,000కు తాకితేనే అమ్మో 1,10,000 ఇంకా తగ్గుతుంది కావచ్చు అని చెప్పేసి కొంతమంది ఆగిళ్ళు. కేవలం నెల లోపట్లోనే, నెల కాదు ఇంకా 15 రోజుల లోపట్లోనే 10,000కు పైన పెరిగిపోయింది ఈ 10 రోజుల లోపట్లే. సో ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కొంతమంది చెబుతా ఉన్నారు. సో ఎవరైనా బంగారం కావాలనుకున్నటువంటి వాళ్ళు కొంచెం ముందుగానే తీసుకుంటే బెటర్ కావచ్చు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక సిల్వర్ విషయానికి వచ్చిన తర్వాత, వెండి విషయానికి వచ్చిన తర్వాత కిలో వెండి ఇప్పుడు ఇలా మార్కెట్లో 1,64,900 అంటే దాదాపుగా 1,65,000 రూపాయలు ఉన్నది కిలో వెండి.
ఈ వెండి పైన ఎంత తగ్గిందా అంటే కిలో పైన ఇలా 100 రూపాయలు తగ్గింది. 100 రూపాయలు తగ్గింది. ఏదో ఒకరోజు 100, 200 తగ్గుతూ ఉన్నాయి. బంగారం పైన వెండి పైన పెరుగుతూ మాత్రం వేలలో పెరిగిపోతుంది. సో ఇది బంగారం సంబంధించినటువంటి రేటు. మరొకసారి చెప్తా ఉన్నాం, 24 క్యారెట్లకు సంబంధించినటువంటి బంగారం రేటు ఈరోజు 1,20,770 రూపాయలు. ఇలా పెరిగినటువంటి 1,370 రూపాయలతోటి కలుపుకున్నట్టయితే ఉంటే ఇక 22 క్యారెట్లకు సంబంధించినటువంటి బంగారం 1,10,700 రూపాయలు ఉన్నది. ఇలా పెరిగినటువంటి 1,250 రూపాయలు కలుపుకున్నట్టయితే ఉంటే సో రెండింటిపైన కూడా పెరిగింది. రెండు సంబంధిత 24 క్యారెట్ల పైన 1,370 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల పైన 1,370 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల పైన 1,250 రూపాయలు పెరిగిపోయింది. సో ఇట్లా ప్రతిరోజు కూడా పెరిగిపోతూనే ఉన్నది. 6 నెలల క్రితం ఉన్నటువంటి బంగారం రేటుకు ఇప్పుడు ఉన్నటువంటి బంగారం రేటుకు చాలా తేడా ఉన్నది. సో బంగారం రేటుకు సంబంధించింది ఇది. మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నటువంటి బంగారం ఇది ఇంకా కూడా రానున్నటువంటి రోజులలో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నట్టుగా. ఒకసారి గోల్డ్ రేటు 2020 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి రేట్ను ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ రేట్లు కనుక చూసినట్టయితే ఉంటే కళ్ళు బయర్లు కమ్ముతాయి. 2020లో ఏ విధంగా ఉంది, సో 2021 ఒకసారి ఈ సంబంధించినటువంటి చూసినట్టయితే ఉంటే సో 2023, సో 2024, సో 2025. సో ఇక్కడ ఉన్నటువంటి బంగారం రేట్లు కనుక చూసినట్టయితే ఉంటే 2020లో 48,650 రూపాయలు ఉన్నది. ఎప్పుడు 2020లో 48,650 ఉన్నటువంటి బంగారం 2021కి వచ్చిన తర్వాత ఇదే సంబంధించినటువంటి 24 క్యారెట్ల బంగారం ఎంత ఉందా అంటే ఇదే 48,720 రూపాయలకు చేరింది. కేవలం దానికి దీనికి మధ్యలో కనీసం 80 రూపాయలేమో 70 రూపాయలేమో పెరిగిపోయింది అంతే. అది అక్కడ ఉన్నటువంటి 2020కి 21కి పెద్ద తేడా లేదు. సో 2022కి వచ్చిన తర్వాత ఈ సంబంధించినటువంటి 24 క్యారెట్ల బంగారం ఏమైంది అంటే 52,670కి చేరింది. ఇక 2023 నుంచి ఇక విపరీతమైనటువంటి పెరుగుడు పెరిగిపోయింది అనుకోరాదు. 65,000 అయింది. ఇక్కడ 65,330 రూపాయలు చేరిపోయింది. ఇక 2024లో ఏకంగా 80,450 రూపాయలకు చేరిపోయింది 2024కి వచ్చిన తర్వాత. ఇక 2025 సెప్టెంబర్ 12 వరకు, సో సెప్టెంబర్ 12 వరకు 2025 సెప్టెంబర్ 12 వరకు ఉన్నటువంటి రేటు కనుక చూసినట్టయితే ఉంటే అమాంతంగా 2024లోనేమో 80,450 రూపాయలు ఉన్నది. నెక్స్ట్ 1 ఇయర్లోనే 1,13,000కు పెరిగిపోయింది. 1,13,210 రూపాయలు అయింది. ఏది కేవలం 2024 నుంచి 2025కి వచ్చేసరికి 1,13,000కి చేరిపోయింది. అంటే సుమారుగా ఒక 30,000 చిల్లర 33,000 రూపాయలు పెరిగిపోయింది ఒక సంవత్సర కాలంలోనే. ఇక ఇప్పటి నుంచి ఇది ఆగస్టు సెప్టెంబర్ వరకే, సెప్టెంబర్ 12 వరకు. ఇక సెప్టెంబర్ 12 నుంచి 2025 అంటే దరిదాపుగా ఇప్పటి వరకు ఈరోజు స్టిల్ నవ్వు ఇప్పుడు పెరిగినటువంటి రేటు 1,20,770 రూపాయలకి అయింది. ఇప్పుడు ఒకసారి చూసుకోవచ్చు, కేవలం 25 రోజులలో ఇది సెప్టెంబర్ 12 నుంచి ఇప్పుడు అక్టోబర్ ఇంకా 12 రాలేదు. అక్టోబర్ 12 రాలేదు. ఇంకా దరిదాపుగా ఇలా 6వ తారీఖు ఇంకొక 5-6 రోజులు ఉన్నది. సో అప్పటికే దరిదాపుగా 1,13,000 నుంచి 1,20,000 చిల్లర కంటే దరిదాపుగా 7,000 పై చిరుకు పెరిగిపోయింది ఒక 20-25 రోజుల టైంలోనే. సో బంగారం రేట్లకు సంబంధించింది ఒకసారి 2020లో ఉన్నటువంటి బంగారం 2020లో 48,000 పలికినటువంటి 24 క్యారెట్ల బంగారం 2025 ఈ సెప్టెంబర్ అక్టోబర్ వరకే 1,20,000కు చేరిపోయింది బంగారం. అంటే ఏ విధంగా పెరిగిపోతా ఉందో అర్థమవుతా ఉన్నది.
కేవలం 2024 నుంచి బంగారం మాత్రం అది పరుగులు పెడితేనే ఉన్నది, ఆగట్లేదు. దాని దూకుడు ఆగట్లేదు, దాని వేగం ఆగట్లేదు. దాన్ని అందుకోను ఏ సామాన్యుడు కూడా సాధ్యపడేటువంటి దూరంలోకి వెళ్ళిపోతా ఉన్నది బంగారం రేట్ అంతా కూడా. ఇది 2020 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి బంగారం రేటుకు సంబంధించినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.